శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. అపార కరుణ సింధు జ్ఞాన శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఎందరో మహానుభావులు రాసినటువంటి మహానుభావుడైన త్యాగరాజ స్వామి వారు, ఆయన గురించి ఒకసారి ఎపిసోడ్ పెట్టాను, నాకు గుర్తులేదు, కానీ ఇవాళ ఒకటి పెడదాం అనుకున్నాను. దాంట్లో చాలా ఎంతో కొంచెం మధురమైన అనుభూతి నాకు ఉండదు కాబట్టి ఆ కీర్తన సెలెక్ట్ చేసుకుని దాన్ని మీ ముందర ఉంచుతాను. అంటే ముందర ట్రై చేద్దాం అనుకుంటూ చూశాను. అకాంపనిమెంట్ పెట్టుకున్నట్టయితే ఆ పక్క సౌండ్స్ వచ్చేసి అసలు అర్థం కావట్లేదు. కొంతమంది నాకు ఇలా ప్లెయిన్గా వాయిస్తే చాలా బాగుంటుంది, మాకు వినపడుతుంది, పాడినా బాగుంటుంది అని అంటున్నారు వాళ్ళు. అంచేత ఏదో అందరికీ ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా నేను చేయాలని చెప్పి సంకల్పించాను. ఇది రామాజ్ఞ అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందర త్యాగరాజ స్వామి గారి గురించి కొంచెం చాలా ఉంది డీటెయిల్స్ చెప్పాలంటే. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ప్రముఖుడైన సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు 1747 నుంచి 1847 దాకా శ్రీరామునిపై అపారమైన భక్తితో తన నాదోపాసన ద్వారా సంగీత విప్లవాన్ని సృష్టించారు. ఆయన తన సుమధురమైన కీర్తనలన్నింటినీ తెలుగు భాషలోనే స్వరపరిచారు. త్యాగరాజు గారి గురించి ముఖ్యమైన వివరాలు ఏంటంటే, జననం మే 4వ తారీఖు 1767. పూర్తి పేరు కాకర్ల త్యాగబ్రహ్మం. జన్మస్థలం తమిళనాడు తిరువారూరు. కానీ ఆయన కుటుంబం ఆంధ్ర నుంచి వలస వెళ్ళిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం. సంగీత గురువు సొంటి వెంకటరమణయ్య గారు. ఆరాధన దైవం శ్రీరాముడు. శ్రీరాముడిపై భక్తితో వేలాది కీర్తనలు రచించారు. సంగీత త్రిమూర్తులు ముత్తుస్వామి దీక్షితారు. శ్యామశాస్త్రితో పాటు త్యాగరాజును కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పిలుస్తారు. ముఖ్యమైన రచనలు పంచరత్న కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, మరియు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని నౌకాచరిత్ర అనే సంగీత రూపకాలని రచించారు. జీవనశైలి పోతంలాగానే రాజాశ్రయాన్ని తిరస్కరించి భిక్షాటన ద్వారా వచ్చిన దాంట్లోనే భక్తితో జీవితాన్ని గడిపారు. మహోబలి నిర్వాణం జనవరి 6, 1847 తమిళనాడు తిరువయ్యారులో పరమపదించారు అన్నమాట. రాసింది మా నాన్నగారి ద్వారా నేర్చుకుని బాగానే వాయించేవాడిని. ఇప్పుడంటే ప్రాక్టీస్ లేదని చెప్పి ముందు చెప్తాను, సవినయంగా చెప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే చాలామంది వద్దంటారు నన్ను. నాకేమిటంటే నా మనస్సు, ఎందుకంటే ఎంతో మహానుభావులు వింటూనే ఉంటారు దాన్ని. ఇలా చేసేటట్టు, ఇలా పాడేటట్టు, ఇలా వాయించేటట్టు అనుకుంటారు. కాబట్టి అది నేను చెప్పుకోవాలి, ప్రాక్టీస్ లేదు కాబట్టి. నేను పైగా ఏమిటంటే ఇది కేవలం నాకేమిటంటే మన సాంప్రదాయాలు, మన సంగీతం, మన మహానుభావులు ఎంతమంది రాసిన వాటిలన్నింటినీ కూడా చేతనైనంత వరకు భావితరాల వాడు ఉపయోగపడే విధంగా నేర్చుకునే చక్కగా దాన్ని మన సంస్కృతి నిలబెడతారని చెప్పి ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రారంభం చేశాను. ఇది ఛానల్ ఉపాధ్యాయుల సత్సంగ్ ఛానల్. నచ్చినట్లయితే దానికి షేర్ చేసేసి మీ గ్రూప్స్లోకి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మనవి. ఇప్పుడు దీంట్లో నేను ఇవాళ వాయించదలుచుకున్న కీర్తన ముందర పాడతాను, తర్వాత వాయిస్తాను వాయిల్ మీద. అదేమిటంటే క్షీరసాగర సేన. అది దేవగాంధార రాగంలో ఉంది. దేవగాంధార రాగంలో ఎన్నో కీర్తనలు రాశారు మహానుభావుడు త్యాగరాజ స్వామి గారు. 1 కాదు 2 కాదు, చాలా. అలాగైతే దాంట్లో మా నాన్నగారు చెప్పి పాడుతుండే తన్మయత్వం చెందుతుండేవారు ఆ కీర్తన. అది మా నాన్నగారు బొంబాయి వెళ్ళినప్పుడు మా సీత మధు వీళ్ళు అక్కడ ఒక పాప ఆయనతో కనపడేవాళ్ళు చెప్పడమే సంగీతం. అలాగే మా పెదనాన్నగారు అమ్మాయిలు వాళ్ళకు కూడా, అలాగే మా పెదనాన్నగారు అంటే కోడలు వాళ్ళకు కూడా నేర్చుకున్నారు వాళ్ళ పాట. వాళ్ళకి ఎంతో బాగుండేది, నచ్చేది అనమాట. మా నాన్న వాయిస్తుంటే మా చెల్లెలు, మా అన్న పెదనాన్నగారు అమ్మాయి అనమాట. వీళ్ళందరికీ అలా నేర్చుకుంటూ ఉండడం వల్ల తెలిసిపోయింది వాటికి. ఇలా పాడితే ఇలా వాయించినట్టు ఎవరు వాయించట్లేదు ఏంటో అనుకుంటారు. ద్వారం వాడి బాణి కాబట్టి ఆయన నేర్చుకున్నది అలా వాయించారు. ఇప్పుడు అదే విధంగా నేను చెప్తాను. మామూలుగా ఎలా ఉంటుందంటే, క్షీరసాగర శయనను. క్షీరసాగరసేన ఎవరు? మహావిష్ణువు. శ్రీరామవతారంలో చెప్పుకుంది ఆయనదే కదా. అంచేత క్షీరసాగర శయనను. క్షీరసాగర శయనను. చింతలబే ఏట వలేనా రామ. క్షీరసాగరసేన నన్ను చింతలు పెట్టంటే కష్టాలు పెట్టడం ఉంటాయా?
చింతలవే, అలాగే దాన్ని కూడా చింతలు వేట అని కూడా పాడతారు. చింతలు వేట వలేనా రామ క్షీరసాగర శయన. ఇది పల్లవి. వారణరాజుని బ్రోవను వేగమే, వారణరాజుని బ్రోవను వేగమే, వచ్చినది విన్నాను ఓ రామ క్షీరసాగర. అంటే ఇది గజేంద్ర ఘట్టం. పిలుస్తూ వచ్చారు కదా పాపం ఆయన, దిక్కులేదు నువ్వు నా రావాలంటే అలాగనమాట. ఇప్పుడు చరణం. ఈ మణికి చిరలిచ్చినది నాడే విన్నాను రామ. ద్రౌపదికి వస్త్రాభరణ టైంలో వస్త్రాలు ఇచ్చావు నాయన నువ్వు. నారీమణికి చిరలిచ్చినది నాడే విన్నాను రామ. ధీరుడౌ రామ దాసుని బంధము దీర్చిన దీవినాను రామ. రామదాసుని బంధాల నుంచి విడగొట్టావు కదా నాయన, అది చెప్పాడు. నీరజయక్షికై నీరధిదాటిన. అమ్మ సీతమ్మ కోసం నీ భారత సముద్రాన్ని దాటావు నాయన. నీరజయక్షికై నీరధిదాటిన నీ కీర్తిని విన్నాను రామ. తారకానామ త్యాగరాజ నుత. తారకానామ త్యాగరాజ నుత. దయతో నేలు కో ఓ రామ క్షీరసాగర శయన. ఈ పాట ఇక్కడ దాకా వచ్చినంత వచ్చేసాను. ఇప్పుడు దీనికి ఒక చిన్న మంచాల జగన్నాథరావు గారు ఇప్పుడు రాశారు. దాంట్లో ఒక సంగీత కళ గాన కళ ఏదో పుస్తకం ఉండి తెప్పించుకునేవాడిని అప్పుడు నేను, మంత్లీ మ్యాగజైన్ లాగా. దాంట్లో వేశారు చక్కటిది, అదొక స్టోరీ, చక్కటి స్టోరీ. దానికి ఇప్పుడే చెప్పేస్తుంది దాని గురించి కూడా ఆయన రాసిన దాంట్లో. ఈ త్యాగరాజ కీర్తనలు ఇప్పుడు బాగా పాపులర్గా ఉండడం అందరూ వింటూ ఉండేవారట. మహారాజు గారు ఓసారి చాటింపు పోయించారట. ఈ త్యాగరాజు అంటే సంగీతం విని ఆనందించే వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరూ సభలో అందరూ వచ్చేసి అందరికీ కూడా బహుమానాలు ఇస్తారు అని వచ్చేసారు. 3 మంది వచ్చేసి, చాలామంది వచ్చేసారు. అంతా హాల్ నిండిపోతుంది మొత్తం అంతా. వీడు క్యాషియర్ వెళ్ళి చెప్పాడు కోశాది గారి మంత్రితోటి, యాను గురుగారు ఇలా అయిపోతుంది ఏంటి, మొత్తం డబ్బులు ఎంత రాజుగారు ఏమి ఇస్తాడు తెలియదు, బంగారం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు తెలియదు, మనకి ఇస్తాను చాటింపు వేస్తాడు, ఇవ్వకపోతే అప్రదిష్ట, అంచేత మనం ఏం చేయాలి అని చెప్పంటే సరే చెప్దామని చెప్పాను. అందరూ లోపలికి వచ్చే ముందర హాల్కి ఎక్కిరిసిపోయే ముందర ఏం చెప్పారంటే ఫస్ట్ది చెప్పుని దాన్ని ఏం చేస్తారంటే ప్లాన్ ప్రకారంగా ఒకటి వాళ్ళు నిలబడి లోపలికి వెళ్ళే వాళ్ళకి చెవిలో కూడా చెప్పారు, ఇదిగో వాళ్ళు సంగీతం పాడుతుంటారు కదా, మీరు తలకాయలు లోపాలు కానీ తాళాలు వేసేసి కానీ ఓహో ఆహా అని చెప్పి పెస్ట్ చేసేస్తే ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి కోటగుమ్మానికి తలకాయ వేలాడదీస్తాం, గుర్తుపెట్టుకుని రాజుగారు ఆజ్ఞ అన్నాడు. ప్రతి వాళ్ళు వెళ్ళారు, కూర్చున్నారు, అందరూ ఫుల్ హాల్ ఫుల్ క్రికెట్లు ఆడిపోయింది మొత్తం అంతా. డబ్బు అంటే బహుమానాలు ఇస్తారు, కూర్చున్నారు వాళ్ళు.
వీళ్ళు పాటలు పాడారు, సంగీతం పాటలు. ఆ తర్వాత ఈ త్యాగరాజ కీర్తన క్షీరసాగర్ పాడారట. దాంట్లో ఇక్కడ పాడారట, తారక నామా త్యాగరాజ హనుత. దాంట్లో తారస్థాయికి వెళ్ళి పాడారట వాడు, తారక నామా తారక నామా అంటే చాలా బాగా చక్కగా వెళ్ళేసేసట. ఈ దీంట్లో ఎప్పుడైతే దాంట్లో ఒక ఇద్దరు లేచి ఆహా శబాష్ అనేసి గబుక్కుని లేచిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, తన మీద నిండిపోయారు. వెంటనే గబుక్కుని తెలుగున్నాయి బాబాయ్, అయితే మా తలకాయలు తీసేస్తారు గురువుగారు రాజుగారు అనుకుని భయపడ్డారు. విన్నారు పాట అంతా అయిపోయింది. అంతా పాట అయిపోయిన తర్వాత వీళ్ళు చూస్తున్నారు బహుమానాల కోసం. ఎవ్వరికి ఇవ్వట్లేదు, వెళ్ళిపోమంటున్నాడు, వెళ్ళిపోతుంది. రాజుగారు చూస్తూ మంత్రిగారు చూసి ఏమిటి ఇదేటే వాళ్ళకి ఇవ్వలేటే చెప్తాను ఆగండి అన్నాడు. అంతే. వీళ్ళిద్దరిని ఆపమన్నాడు. వీళ్ళిద్దరు అంటున్నారు అందరూ అనుకున్నారు వీళ్ళు చంపేస్తారనుకున్నారు. ఇద్దరిని ఆపారు. ఆ బహుమానాలు ఏమి ఇస్తామన్నారు, బంగారం ఇస్తారు, ఏమి ఇస్తారు, వీళ్ళిద్దరికి ఏంటి అన్నాడు. ఎందుకు అని అడిగారు. నిజమైన సంగీత ప్రియులు వీళ్ళు. వీళ్ళు పాడుతుంటే ఆస్థాన గాయకులు అంటూ పాడుతుంటే తన్మయత్వం చెందిపోయి రాజుగారు పెట్టిన శిక్ష కూడా మర్చిపోయి దాంట్లో ఆ తారకానామాన దగ్గర రామనామం చెప్పుకుంటుంటే వాళ్ళకి ఉప్పొంగిపోయి తట్టుకునేరక అది ఆ సంతోషాన్ని వ్యక్తపరిచారండి. కాబట్టి వీళ్ళు నిజమైన సంగీత ప్రియులు అని చెప్పి ఇచ్చారట. అందుచేత ఈ కీర్తనకి అది ఉన్నది మీ అందరి ముందర చెప్పాలని అనుకున్నాను, చెప్పాను. ఇది మీకు నచ్చినట్టయితే మీరు చక్కగా షేర్ చేసుకుని చక్కగా వినండి. ఇలాంటి కీర్తనలు ఏదో నన్ను వచ్చినట్టు చెప్తుంటాను నాకు. ఎందుకంటే జనాలు తెలియాలి, త్యాగరాజ మహానుభావుడు అందరూ అలాంటి వాళ్ళు దొరుకుతారంటే అంత బాగా చేస్తారు. ఆయనే స్వరకల్పన మొట్టమొదటి ప్రారంభం చేసింది. అంతా చాలా చాలా ఆయన గురించి చెప్పడం చాలా ఉంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఇక్కడ దీనికి విరామేద్దాం. స్వస్తి.